చాలా సంవత్సరాల తర్వాత మళ్ళా తెలంగాణలో కరువు అనే పదం వినిపిస్తుంది. ఎందుకంటే చేతికి రావాల్సిన పంటలు ఎండిపోయినాయి. వరి నాట్లు మళ్ళీ పగుళ్ళు తీసినాయి. ప్రతిరోజు పేపర్‌లో వస్తున్న వార్త ఇదే. దీని మీద ఇంకా ప్రభుత్వం స్పందించలేదు. ఈరోజు సాక్షి పేపర్‌లో ఒక బ్యానర్ ఐటెమ్ తీసుకుంది సాక్షి. పెద్దపల్లి జిల్లా కాకరపల్లిలో బీడలు వారిన వరి పొలం. కరువు సాగు, రాష్ట్ర వ్యాప్తంగా ఎండిపోతున్న పంటలు, ఇటు కాలువల కింద అందని సాగునీరు, అటు భూగర్భ జలాలు అడుగంటి ఎండిపోతున్న బోర్లు, నీళ్లు లేక ఎండ తీవ్రత పెరిగి మాడిపోతున్న పంటలు, ఇప్పటికే దాదాపు 10 లక్షల ఎకరాల్లో ఎండిన వరి, మిగతా పంటలకు దెబ్బ. ఈ సీజన్లో గణనీయంగా తగ్గిన సాగు, అందులోనూ 30% దాకా ఎండిపోయిన దుస్థితి. పలు చోట్ల పంటలను తగలబెడుతున్న రైతులు, మరికొన్ని చోట్ల పశువులకు మేతకు వదిలేస్తున్న దుస్థితి. ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించడంలో వ్యవసాయ శాఖ విఫలమైందన్న విమర్శలు. కనీసం రైతులకు భరోసా కల్పించే ప్రయత్నం లేదని మండిపాటు. ఇక్కడ ఒక ఫోటోగ్రాఫ్ కూడా కనిపిస్తుంది మనకు. రైతుల కష్టం మేఘలకు మేత. ఎక్కడిది? ఖమ్మం జిల్లా నీలకొండపల్లి మండలం నాచేపల్లికి చెందిన రైతు వెంకటేశ్వర్లు 2 ఎకరాల వరి వేశాడు. పంట చేతికందే సమయంలో సాగునీరు అందక ఎండిపోయింది. దీనిలో ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ కనిపిస్తుంది మనకు. ఇది కరువు పరిస్థితేనని వ్యవసాయ శాఖ వర్గాలు అంటున్నాయి. కానీ ఇంకా రెండో పేజీలో ఉంది. ప్రభుత్వం మాత్రం అట్లా భావిస్తలేదంట. ప్రభుత్వం ఇది కరువు పరిస్థితి కాదు అన్నట్టుగానే ఉందని సాక్షిలో రాసింది. వ్యవసాయ శాఖ మాత్రం ఇది కరువు పరిస్థితే ఉంది, ఇది కరువే అని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు చూస్తున్నాము దాని కంటిన్యూషన్. ప్రభుత్వం మాత్రం దీనిని కరువుగా భావించడం లేదని పేర్కొంటున్నాయి. వ్యవసాయ శాఖ అధికారులేమో ఇది కరువే కరువే అని చెప్పిండ్రు. గవర్నమెంట్ ఏమో ఇది కరువుగా భావించడం లేదట. అంటే లక్షల ఎకరాలు పంట నష్టపోయిన వరి పంట ఒకటే కాదు, మొక్కజొన్న లాంటి పంటలు కూడా నీళ్ళు అందక పోయినాయి. బోర్లు అడగండి పోయినాయి. అదేందో అర్థం కాదు. 3 నెలల క్రితం వరకు బోర్లు ఫుల్లు పోసినాయి. కరెంటు 24 అవర్స్ ఉన్నప్పుడు కూడా కరువు మనకు కనపడలే. అప్పుడు కూడా నీళ్లు పోసినాయి. కరెక్ట్గా ఏమైందో ఏం కథనో మొత్తం భూగర్భ జలాలన్నీ కూడా ఇంకిపోయినాయి. ఏంటంటే లాస్ట్ మనకు సెప్టెంబర్లో వాన పడలేదు అంటున్నారు. అంతకుముందు వానాకాలంలోనేమో పడవలసిన వాన కన్నా 50% ఎక్కువ వాన పడ్డది. సెప్టెంబర్లో వాన పడలేదు. నిజానికి సెప్టెంబర్లో కూడా వర్షాలు పడుతుంటాయి అప్పుడప్పుడు, కానీ సెప్టెంబర్లో వాన పడలేదు. దానివల్ల ఈ సిచ్యువేషన్ వచ్చింది. సరే, ఇది ఒక విపత్తే. వాన రాలేదు, కరువే ఇది. కానీ ఇది కరువుగా గుర్తించేందుకు ప్రభుత్వానికి వచ్చిన బాధ ఏందో తెలియదు. కరువుగా గుర్తిస్తే ఎక్కడ కరువు ఉంది, ఏమవుతుందో తెలిస్తే ఇక్కడున్న సిచ్యువేషన్ని కేంద్రానికి పంపితే కనీసం కేంద్రం ఇక్కడ కరువు ఉంది అన్న విషయాన్ని గుర్తించి సహాయం చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కరువు అనే విషయాన్ని ప్రభుత్వాన్ని గుర్తిస్తలేదు. కరువు లేదు అని చెప్పదలుచుకున్నారంటే ఏందో తెలియదు. అసలు ఇప్పటిదాకా దీనిపైన ఒక రివ్యూ కూడా జరగలేదు. సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేయలేదు. వ్యవసాయ శాఖ మంత్రులు కరువు మీద రివ్యూ చేయలేదు. మొన్న వడగండ్ల వాన పడి ఒక 20-30 లక్షల ఎకరాల్లో పంట పోయింది. దాని మీద రివ్యూ చేసిండ్రు. దానికి ఎకరాకు 10,000 ఇస్తామని సర్వే కూడా స్టార్ట్ చేసినామని చెప్పిండ్రు. ఎవరు పోలే. ఎక్కడ కూడా గ్రౌండ్లో ఈ వడగండ్ల వానకు పోయిన పంటను పరిశీలించిన దాఖలాలు మనకు కనబడలేదు. ప్లస్ ఈ కరువు, ఈ ఎండిపోయిన పంటలను పరిశీలిస్తున్నట్టు మనకి ఎక్కడ ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మంత్రి కానీ ఎవ్వరు గ్రౌండ్లో మనకైతే కనబడలేదు. ప్రతిపక్షం ఉన్నప్పుడు కనిపించిండ్రు, మరి ఇప్పుడేమైందో తెలియదు. ఈ కరువు వచ్చినప్పుడు కనీసం పోయి అక్కడ కలిసి రైతులను కలిసి ధైర్యం చెప్పి, లేదు ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది, మీకు ఏదో చేస్తామని చెప్పొచ్చు. కానీ అసలు ఇప్పటిదాకా కనీసం రివ్యూ కూడా చేయలేదు. ఇక లోక్సభ ఎలక్షన్ కోడ్ రాగానే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పింది, ఇక ఇప్పటి నుంచి రాజకీయాలు ఉంటాయి. ఇప్పటిదాకా సీఎం, ఇప్పటి నుంచి రాజకీయాలు ఉంటాయి. లోక్సభ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి రాజకీయాలు ఎట్లా ఉంటాయి. బట్ రైతుల పంట మొత్తం పోతుంది. మీ ఎలక్షన్స్ అయిపోయేలోపు నాకు తెలిసి ఏముండదు, రైతులకి ఏం మిగలదు. ఇప్పుడు ఇంకా అక్కడక్కడ ఉన్నట్టుంది కొంత. చాలామంది మళ్ళీ బోర్లు వేసుకుంటున్నారు, అయినా పడతలేవు. పరిస్థితి అయితే బాగలేదు. కనీసం ఒక ప్రభుత్వం దగ్గర ఒక ప్రత్యామ్నాయ ప్లాన్ అంటూ ఏమీ లేదు. సరే, భూగర్భ జలాలు అడగంటనే తెలుసు, నీళ్లు లేని సంగతి తెలుసు. ఇప్పుడు కృష్ణా బేసిన్ మెయిన్గా మామనారు, నల్గొండ, ఖమ్మం ఇక్కడైతే చాలా నష్టపోయారు రైతులు. కృష్ణా బేసిన్లో నీళ్లు లేవు. గోదావరి బేసిన్లో కాళేశ్వరం మూలకు పెట్టడంతో అక్కడి నుంచి కూడా నీళ్ళు లేవు. ఇప్పుడు కాళేశ్వరం నుంచి కనీసం ఉన్న నీళ్ళైనా గుంజి ఇవ్వచ్చేమో అని చెప్తున్నారు అగ్రికల్చర్ నిపుణులు, లేకపోతే ఇరిగేషన్ నిపుణులు. కనీసం అక్కడ తాత్కాలికంగా కొన్ని నీళ్లు తోడి ఇవ్వచ్చు అని. కానీ తాగునీళ్ళకి ఇబ్బంది వస్తుంది అని చెప్పి సాగునీళ్ళకి ఆపిండ్రు. తాగునీళ్ళకు నెక్స్ట్ మంత్ ఏమైతే తెలియదు. కానీ సాగునీళ్ళు లేక రైతులైతే తీవ్రంగా నష్టపోయిండ్రు. ప్రభుత్వం దగ్గర ఒక ప్రత్యామ్నాయ షెడ్యూల్ ఏమి లేదు, ప్రత్యామ్నాయ ప్లాన్ అంటూ ఏమీ లేదు వాళ్ళ దగ్గర. ఎండిపోయిన పంటలకు మనం ఏం చేయొచ్చు,
భూగర్భ జలాలు అడగంటే కాబట్టి మనం రైతులకు ఏం సూచన చేయొచ్చు? ఈ ఎండిపోయిన పంటలకు మనం ఏమైనా నష్టపరిహారం లాంటిది కట్టించే అవకాశం ఉంటుందా? లక్షల ఎకరాలు ఏదో అక్కడ, ఇక్కడ ఒక జిల్లా అని గాదు. ముఖ్యంగా 3 జిల్లాల ల ఈ కృష్ణా బేసిన్‌లో మామనార్ ఒకటి, ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాల లక్షల ఎకరాలు పంటలు మొత్తం పోయినాయి. వరి అలాంటివన్నీ పోయినాయి. ఇక్కడ అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. పంట పశువుల మేతకు వదలాల్సొచ్చింది. ప్రభుత్వం ఆదుకోవాలి. 4 ఎకరాల పంటంతా ఎండిపోయింది. 2 బోర్లు అడగండి. ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏది? ఒకవైపు పంటల సాగు విస్తీర్ణం తగ్గడం, ఇంకోవైపు వేసిన పంటలు ఎండిపోతుండడంతో ఆందోళనకరంగా మారింది. పరిస్థితి దారుణంగా ఉన్నా వ్యవసాయ శాఖ స్పందించకపోవడం విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంటలు ఎండిపోతుంటే ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేయడంలో వ్యవసాయ శాఖ విఫలమైందని విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం ఇక్కడ భరోసా కల్పించే ప్రయత్నాలు ఏమన్నా చేయడం లేదు రైతులు మండిపడుతున్నారు. పంటపై నష్ పంట నష్టంపై సర్వే చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందని, సర్వే చేసి కరువు తీవ్రతను కేంద్ర ప్రభుత్వం నివేదిస్తే పరిహారమో, సాయమో అందే పరిస్థితి ఉండేదని రైతులు వాపోతున్నారు. ఆల్మోస్ట్ ఇప్పటికే పంటంతా పోయింది. ఇక ప్రభుత్వం ఇప్పుడు కూడా స్పందించకపోతే ఇక ఉన్న పంట కూడా పోతది. మొత్తం ఇప్పటికే 10 లక్షల ఎకరాల్లో ఎండిన పంట మొత్తం పోయింది. ఒక 30% పంట ఆల్రెడీ ఎండిపోయింది ఇప్పటివరకు. ఇంకొక 70% పంట ఉంది ఇప్పటికి కూడా. దాన్ని కాపాడుకోవడానికి రైతులు చాలా కష్టపడుతున్నారు. ట్యాంకర్‌లతో నీళ్ళు తీసుకొచ్చి పోస్తున్నారు. లేకపోతే ఇంకేదో ప్రత్యామ్నాయ మార్గం ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బావులు పూడికలు తీస్తున్నారు. అయినా సరే ఆ పంట మిగులుతో లేదో తెలవదు. ప్రభుత్వం ఒక ప్రత్యామ్నాయ మార్గం దీనికి ఏముంది పరిష్కారం? కనుక్కుంటే తప్ప, ఒక ప్రత్యామ్నాయ మార్గం చెప్తే తప్ప, ఒక ప్రణాళిక వేస్తే తప్ప, ఆ మిగిలిన పంటన్నా కనీసం రైతులకు చేతికొచ్చే అవకాశం ఉంటది. బట్ ప్రభుత్వం ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ నేతలంతా చాలా బిజీగా ఉన్నారు. రైతులను పట్టించుకోకపోతే మాత్రం ఈ ఎలక్షన్స్ అయిపోయేలోపు రైతులకు ఏమీ మిగలదు. ఈ ఎండిన పంటలకు నష్టపరిహారం పైన ప్రభుత్వం ఏమైనా ప్లాన్ చేస్తదా? లేకపోతే ప్రత్యామ్నాయ మార్గం ఏమైనా చూపిస్తదా అయితే చూడాలి. బట్ రైతులైతే ప్రభుత్వం వైపు చూస్తున్నారు. వస్తారేమో ఎమ్మెల్యేలు, వస్తారేమో మంత్రులు. దీని మీద ఏమన్నా మాట్లాడతారేమో, ఏమన్నా చెప్తారేమో, మాకేమన్నా నష్టపరిహారం కట్టిస్తారేమో అని ప్రభుత్వం నుంచి అయితే ఇప్పటిదాకా స్పందన లేదు. స్టే ట్యూన్డ్ టు సిగ్నల్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.